కట్ వర్క్ అంటే ఇదిగోండి, ఇప్పుడు కట్ వర్క్ కి మనకి ఇంత ఉంది. మనం కట్ వర్క్ కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఇది ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా వేసుకొని చూడండి, ఇందులో కట్ వర్క్ మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది అయితే మనం స్టిప్ తో పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు దీనికి నేను పెట్టట్లేదు. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడు కానీ కట్ వర్క్ ఒక హాఫ్ మటుకే పైకి పెట్టుకోవాలండి. ఎందుకంటే హాఫ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే కరెక్ట్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అదే మనం ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అప్పుడు మనకు మన షోల్డర్ ఇంత ఉండాల్సింది ఇంత తక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడున్న కర్వ్ వచ్చేసి ఇలా పైకి లేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ కట్ వర్క్ హాఫ్ తీసుకోవాలండి, ఇక్కడ హాఫ్ తీసుకోవాలి, ముందుకు హాఫ్ తీసుకోవాలి. ఇలా కూడా ముందుకు ఈ విధంగా హాఫ్ తీసుకుంటేనే ముందుకు ఇది కలిపి మనకు కరెక్ట్ గా ఖర్చుపోతే ఇంత కట్ వర్క్ వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఏమైతుందంటే నీట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ కట్టు కలిపి మన షోల్డర్ ఎంత ఉందో, ఈ షోల్డర్ ఎంత ఉందో అంత కరెక్ట్ గా వస్తుంది. ఈ భుజం ఎంత ఉందో అంత కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఖర్చుకి పోతే ఎంత ఉందో అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇది ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఎక్కడైతే లైన్ తీసుకున్నామో అక్కడ ఈ విధంగా మనం ఇలా స్క్వేర్ అయితేనేమో ఇలా తీసుకోవాలి, అదే రౌండ్ అయితేనేమో ఇక్కడ నుండి కొంచెం ఇలా కర్వ్ తిప్పుకొని ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇది కట్ వర్క్ కి ఈ మోడల్లో కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఇక్కడ మటుకు కట్ వర్క్ కుట్టేటప్పుడు ఇక్కడ మటుకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.